కబ్జాలలో ఉన్న వాళ్ళంతా ఎక్కువ రాయలసీమ కోస్తాంధ్ర వాళ్ళు. ఇప్పుడు మనము తేనె చుట్టని కలిపినాం అనుకో, లా అండ్ ఆర్డర్ మన చేతిలో లేదు, గవర్నర్ చేతిలో ఉంది. ఏదో ఒక గొడవ చేస్తారు, మాఫియా ఉంది దాని వెనకాల, అనవసరమైన హింసను ప్రేరేపిస్తారు. దానివల్ల ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. గవర్నర్ చేతిలో ఉంది, అది మన చేతిలో లేదు. అక్కడనేమో తెలంగాణను వ్యతిరేకించే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిండు, అక్కడనేమో తెలంగాణ వద్దన్న మోడీ ప్రధానమంత్రి అయ్యిండు. మళ్ళీ వీళ్ళు ఆర్టికల్ 3 కింద కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పి వీళ్ళు మళ్ళీ తెలంగాణను ఆంధ్రతో గడపడానికి ప్రయత్నం చేయొచ్చు, లేదా ఆర్టికల్ 356 కింద గవర్నమెంట్ రద్దు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. మన పూర్తి సంపూర్ణ అధికారం వచ్చిన తర్వాత మాత్రమే ఇవి చేయగలుగుతాము. ఈ లా అండ్ ఆర్డర్ లేని టైంలో మనం ఇవి గెలుక్కున్నట్టయితే ప్రభుత్వానికి అస్థిరత వస్తుంది. రెండోది ఏంటంటే ప్రయారిటీస్ ఉంటాయి ప్రతి ప్రభుత్వానికి. ఆత్మహత్యలు ఆపడం, సాగునీరు ఇవ్వడం అనేది మన మొట్టమొదటి రైతులను వాళ్ళని చావకుండా వాళ్ళకు భరోసా ఇవ్వాలి, ఒక హోప్ ఇవ్వాలి. తర్వాత ఈ నిరుద్యోగుల కోసం